మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మే 13 అంటే పోలింగ్ రోజున, అంటే పట్టణంలో కావచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలతో ఇరు వర్గాలపై, అంటే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాలపై నమోదైన కేసుల విషయమై ఈ నెల, అంటే జూన్ 28 వరకు, అంటే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి ఒకసారి వెళ్తే, మే 13 అంటే పోలింగ్ రోజున తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పట్టణములో ఇటు టీడీపీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధవాదం నెలకొంది. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఈ ఈ మారణ హోమంలో తాడిపత్రికి సంబంధించిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అక్కడికి వెళ్ళిన అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్ కూడా చిన్న చిన్న గాయాలు కూడా జరిగింది. ఆయనపై కూడా రాళ్ల వర్షం కురిపించారు ఇరు వర్గాల వారు. అయితే ఈ విషయంపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిన పోలీసులు ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు చేసింది. అయితే ఇలా ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు పోలీసులు ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు, ఇలాంటి సంఘటన ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారంటూ ఎన్నికల కమిషన్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్తో పాటు డిఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణలను కూడా ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సిట్టును కూడా తాడిపత్రిలో జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ ఎందుకు ఇలాంటి సంఘటన జరిగే, కారకులు ఎవరు, కారణం ఏంటి అనే వివరాలు సేకరించి తనకు నివేదిక సమర్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఒక సిట్టును ఏర్పాటు చేయడంతో తాడిపత్రికి వెళ్ళిన ఆ సిట్టు మొత్తంగా పూర్తి నివేదికను తయారు చేసి అందుకు బాధ్యులు ఎవరెవరు అనే ఒక పూర్తి నివేదిక తయారు చేసి ఎన్నికల కమిషన్ కూడా సమర్పించడం జరిగింది. అయితే పోలీసులు ఒకవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే ఈ ముగ్గురు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అరెస్టు చేయలేకపోయారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు ముందస్తు బెయిల్ కోసం, అంటే జూన్ 4న కౌంటింగ్ ఉండడంతో, ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలు విజయవాడ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వారి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు అప్పట్లో, అంటే జూన్ 4న కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో జూన్ 6 వరకు ఈ ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు కూడా చేయకూడదంటూ పోలీసులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ రోజు జూన్ 6 కావడంతో తిరిగి వాళ్ళు, అంటే ఇక పోలీసులకు లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తిరిగి కూడా బెయిల్ను పొడిగించాలి అంటూ ముగ్గురు కూడా మళ్ళా కోర్టు తలుపులు తట్టగా వినతిని పరిశీలించిన కోర్టు ఈ ముగ్గురికి కూడా, అంటే జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలకు 28 వరకు, జూన్ 28కు బెయిల్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం. ఇదిలా ఉండగా సిట్టు నివేదిక ప్రకారము మొత్తం 700 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక వారి పరిస్థితి ఏంటి, ఈ ముగ్గురికైతే హైకోర్టు ఈ నెల 28 వరకు బెయిల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా వారి పరిస్థితి ఏంటి, మిగతా వారి పరిస్థితితో పాటు జూన్ 28 తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి జైలా బెయిలా అన్నది కూడా ఒక సందిగ్ధంగా నెలకొంది. అంటే ఇప్పటికే స్మిత్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అయితే ఎటొచ్చి ఓడిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, 28 తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు లొంగిపోవాలా, లేకపోతే బెయిల్ తీసుకొని బయట ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.